అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి అయితే ప్రోత్సహించండి బ్రో. మీ అందరి లైక్లు అన్నది మాకు ఇంకా ఛానల్కి ముందుకి తీసుకెళ్ళడానికి దోహదపడుతుంది. ఈరోజైతే మనమైతే అంటికాయలు కొట్టడానికి అయితే వచ్చామండి. ఎందుకంటే కాయగెళ్ళు పండిపోతుంది. నాకైతే డ్యూటీ బిజీ వల్ల నేనేమొచ్చేసి తీయలేకపోతున్నాను, అవి అమ్మలేకపోతున్నాను. సో ఈరోజు కొంచెం మనకి టైం దొరికింది కాబట్టి ఈరోజైతే వచ్చాము. వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి. వెళ్ళిపోతున్నాం. మరి ఇంకెందుకు, కత్తి ఇక్కడే ఉన్నట్టుంది కుమారి. ఇప్పుడైతే ఇగో ఈ గెల అయితే మనము తీయబోతున్నాము. ఆల్రెడీ పండిపోయిందని మీరు చూస్తున్నారు. ఇగో చూడండి, పండిపోయింది. ఉడతలు కూడా తిరుగుతున్నాయి వాటికి వెళ్ళి. ఇప్పుడు మీకు ఇలా చూపించే కన్నా కొట్టి మరి కింద చూపిస్తాను, కింద కొట్టి చూపిస్తాను. కాకపోతే నాకైతే సపోర్ట్ అయితే కుమార్ లేదు, ఎందుకంటే తను వీడియో తీస్తుంది కాబట్టి. ఒక్కసారి పడిపోతే కొంచెం ఇబ్బంది అండి. చూడండి, మీద పడిపోద్ది బావా, మీద పడిపోద్ది అనేది బాధ. జాగ్రత్త, మెల్లి కొట్టు. అలాగా గోగో వాలిపోతుంది. అలా చెట్టు ఉంచండి. అలా మెల్లగా ఉంచుతాను, కట్టేసి అక్కడ వదిలేస్తాను కుమారి. మెల్లిగా మెల్లిగా చూడు, మీద పడిపోతుంది. మీ మీద సపోర్ట్ కాయ. చెట్టు మొత్తం పడిపోతుంది. ఎలా తీయండి? ఓ పడిపోయింది. దగ్గర రాకుమారి. పండిపోయింది. మొత్తం అయితే పండిపోయినాయి. ఇది కలవలకాయి చూడండి. ఇవన్నీ అయితే పండిపోయినాయి. ఇగో ఎలకలు కూడా, ఇది ఉడతలు కూడా కొట్టేసాయండి. చూడండి, నీటి చూపించుకున్నాడు. ఇదిగోండి ఆల్రెడీ అవి ఓన్లీ తొక్కే ఉంచాయి. మొత్తం అయితే తినేసాయి. చూడండి అంత నీట్గా తినేసాయో, అందుకే ఉడత కొట్టినట్టు అని అంటారు. చూడండి, రేట్ చేస్తాం మరి, తప్పదు. కత్తి అందుకో మరి. చూడు, దూరం వెళ్ళండి, కాలు దగ్గర. శివ శివ అమ్మా, ఇది పెద్ద గేలే బావా, చాలా పెద్ద గేల. మళ్ళీ ట్రై చేస్తాను, అక్కడ తీసుకెళ్తాను. ఇక్కడ సరిగ్గా లేదు కుమారి. కెమెరా నాకు సపోర్ట్ చెయ్యి. ఇదిగోండి, మొత్తం మీదకైతే ఈ చెట్టుని అయితే కొట్టేసి గెలనైతే నరికేసి, చూడండి ఇంకా డ్రాప్ వర్షం పడినట్టు పడుతుంది. దాని నీళ్ళు అన్నది ఫ్రెష్ది కాబట్టి ఇగో మొత్తం మీదకి అక్కడ లాక్కొని వెళ్ళిపోయాము. కుమారి ఏమో దాన్ని పట్టుకుంది. చూడండి ఎలా పట్టుకుందో. తినే, మనదే, మనకేముంది తినడానికి, ఏముంది తిన. సూపర్ పండింది కుమారి. చెట్టు పండుకి మళ్ళీ తేడా లేదు. నీటి తీయు, పైన తీయకు, అది అలా తీయవా. కలవ పువ్వు తీసినట్టు తీస్తున్నావే. వా వా వా, ఆ సిగిరి తీసి గలీజ్గా ఉంటుంది అది. పట్టుకు, అది చేతితో పట్టుకో, తమ్ముళ్ళకైనా బాగుంటుంది. తినుకో మరి. చాలా బాగున్నది కదా మరి, చాలా స్వీట్గా ఉంటుంది. ఈ గాలైనా మళ్ళీ లాగాల కూడా కొట్టిద్దిమా, అది కూడా పండిపోయేటట్టుంది. మొన్న చూసేటప్పుడు ఒకటి పండింది. మొన్నటి వీడియోలో చూపించమన్నావు కానీ వీడియోలో ఎంత అయిపోద్ది అని చెప్పేసి నేను చూపించలేదు. అమ్మకపోతే లేదు కుమారి, మన ఇంటి దగ్గర ఉంటుంది. డేట్ అయిపోయింది. చూడండి బ్రో, మనం 10 రూపాయలకి ఒకటైతే ఇస్తాము. మంచి కాయలు అయితే. ఏమి తినలేవా? తెల్లారి తినలేవు కావచ్చు కుమారి. నేను తినేస్తాను. ఎంగిల్ చేతి అక్కడ ముక్క తీసుకోబోయ్, ఎవడు తింటాడు?
వెరీ గుడ్. చాలా తీయగా ఉంది కదా బావా. చెట్టు పండు ఏదైనా న్యాచురల్గా మనం మందులు గట్ట వేయకున్నా చెట్టు మీద మనం పండు ఎప్పుడు కూడా చాలా తీయగా ఉంటుంది. ఇది ఎంత ఫ్రెష్వా, తీయ చాలా అమోఘం, అద్భుతం, నిజంగా చాలా బాగుంది. కానీ ఇంత పెద్దగా ఎలా వేస్తుందని అయితే నేను అనుకోలేదు. కాకపోతే భగవంతుడి కృప మన మీద ఉంది కాబట్టి కుమారి ఇక్కడ ఇది ఉంచేసి ఆ గెలకూడదమ్మా. అలాగే అక్కడికి వెళ్దామా కుమారి, ఇది ఇక్కడ ఉందిలే, పర్లేదు. రామ చెట్టుకి సపోర్ట్ పెట్టారు, సపోర్ట్ పెట్టేసాను, పర్లేదు. అక్కడికి వెళ్దాం పద, అది కొట్టిద్దాం. అలాగే పదండి. ఏట అడవిలాగా ఉంది. పండలేదు బావ ఇంకా. అల్లది పళ్ళుగేల ఇది. పండిపోయిందా మొత్తం? అవును బావ. ఈ దన్ను తీసి పడిపోయేటట్టు ఉంది అది. మళ్ళీ తీయడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం దూరం ఉండు, వాడు పక్క ఉండు తల్లి, నీ మీద పడిపోగలదు. తీసేటప్పుడు చూడు మళ్ళీ తీయండి. వచ్చేస్తుంది మళ్ళీ. అది కానీ దొన్న లేకపోతే అల్ల సపోర్ట్ చెట్లాగే పడిపోను. ఇది కూడా ఈ జాన్ చెట్ల మీద పడిపోద్ది. మెల్లిగా ఇందాకలాగా చేయండి. ఆ చెట్టు చేశారు కదా, అలాగే మెల్లిగా వంచేసి కొట్టండి. పడిపోతుంది. ఇదేంటి ఇందాన పట్టుకున్నాను. సరిగ్గా చూపించు, కింద పడిపోతుంది మరి చెట్టు. నా ఇందాన పట్టుకుంటారు. పడిపోతుంది వాటర్ గెలా. జాగ్రత్త. బరువు ఉడతలు కొరికేసినట్టుంది. అదే ముందు తినాలి కుమారి. ఏమే నీకెంత అలజడి అయింది? ఎటు వెళ్ళిపోతున్నావా? పట్టు పెట్టిందా పాపం రా. అయ్యో వెళ్ళిపోయినా వెళ్ళిపో. వెరీ గుడ్, వెళ్ళిపోయిందిలే. ఉడతనుకున్నాను నేను. దాని గూడు మనం సరే కొట్టేసాం. అదో గూడు పెట్టింది. దాని గూడే కుమారి, ఎలక గూడు. కానీ ఇవి ఒక డేంజర్గా ఉంటుంది కుమారి. దగ్గర చూపించు ఎలా పెడతాదో చూడు. ఎన్ని పెట్టింది. ఇగో గూడు. అయితే ఇవి ఏంటంటే డేంజర్గా ఉంటుంది. దీంట్లో పాములు కూడా ఎక్కుతాయి, పాములు పిల్లలు గట్ట. అది కూడా కొంచెం ఇబ్బందే. పడుతున్నా అర్థం అవుతుంది. ఇది ఆరుకి ఇవ్వాలి మరి. బాగా మొరుడైతే కత్తి చూపేసరికి ఇది పెద్ద గేలే బాబా. ఫ్రెండ్స్ చూడండి ఎలాగా కొరికేసాయో. అవి కామన్గా కొరుకుతుంటాయి. ఉడత కాదు ఎలక. ఇది లేదు కుమారి, అది గూడు పెట్టుకుంది. ఇగో ఇది ఒకటి కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. దీనికి శంకుస్థాపన అయితే చేసాయి. ఈ రోజు చేసినట్టుంది శంకుస్థాపన. పాపం ఈ సాయంకాలంకి అయితే మొత్తం కవర్ చేస్తున్నాం. మరి ఓన్లీ మన ఇంటికి వెళ్ళొద్దు, దానికి ఆహారం అవుతుంది. ఓన్లే కుమారి, భూతదయ అంటారు దీన్నే, భూతదయ. అలాగని చెప్పేసి మనం అంతా ఉంచలేము. అర్థమైందా?
కానీ ఒక్కరోజు కూడా నేను ఎత్తుకునే సాహసం చేయలేకపోయాను కుమారి గెల్లకి. వద్దురా అయినా నడుము గడ పట్టేస్తుంది. నడుము గట్ట పట్టేస్తుంది. అసలు ఎత్తు ఇక్కడ నుంచి ఇక్కడ కదపకపోయేసరికి ఇంకేం ఎత్తుతాం మనం, నడుము పట్టిస్తా దేనికి ఇదో ఏమీ పనికిరాము. సో నువ్వు ఎప్పటిలాగే కెమెరా ఉంచేసి నాకు ఎత్తు తల్లి. ఎందుకు వచ్చిన బాధ? ప్రయోగాలు చేయకండి. మొత్తం మీదకైతే ఎత్తుకోవడం అయితే జరిగింది. దీన్ని ఇలా నిలపడం అంటే ఆశామాష కాదండి. అది ఇది లీస్ట్గా 85 దగ్గర 90 కేజీలు అయితే ఉంటాయి. ఎత్తుకోవడం అంటే నా చేతులు కాలు అయితే గడగడలాడేస్తున్నాయి, అంత బరువు అయితే ఉంది. మరి వీడియోలోనైతే చూపించాలి, మీకు కూడా నీట్గా అయితే చూపించాలి. వీటితో గెలలతోనైతే సాహసమేనండి. ఒక్కడు ఎత్తుకున్నామా ఖచ్చితంగా నడుము గట్ట పట్టేస్తుంది. అయితే కొంచెం క్లాస్ అండ్ మాస్ కాబట్టి మేము కొంచెం పని చేయగలుగుతున్నాము. లేదంటే ఇంకొకరు అంటే ఇక ఇలాగా ఈ దేరుగా ఇలాగా నిలబడి మాట్లాడడం అంటే ఆశామాష కాదు. మరి మీకైతే వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి అందరూ దయచేసి. అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ నమస్కారం, బాయ్ బాయ్, వెళ్ళిపోతున్నాను. బరువుగా ఉంటుంది. ఎలా మోస్తున్నారు ఏటో బాబా, చాలా బరువు ఉంటుంది కుమారి, మీకు మెచ్చుకోవాల్సిందే.